దేవుని చిత్తములో భాగమే రక్షణ. దేవుని చిత్తం ఎన్ని భాగాలు ఉంటుందండి? దేవుని చిత్తం అంటే ఏంటిది? ఏవో పెద్ద సమస్య. దేవుని చిత్తం అంటూ ఉంటారు. అందుకని నేను ఒకరోజు ప్రసంగం చేశాను. దేవుని చిత్తములో ఉన్నావా, ఊహల చెత్తలో ఉన్నావా అనే సంగతిని మాట్లాడడం జరిగింది. సర్వసాధారణంగా నేటి కాలంలో ఈ ఊహల చెత్తనే ఎక్కువైపోయింది, కానీ దేవుని చిత్తం మర్చిపోయారు. దేవుని చిత్తం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. గనుక ఈ దినము దేవుని చిత్తములో ఉన్న ఒక అంశము రక్షణ. దేవుని చిత్తమైతే మరలా కొన్ని విషయాలు దేవుని చిత్తములో ఉన్న సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాం. కానీ ఈ దినం ఉన్న సమయాన్ని బట్టి దేవుడు అనుగ్రహించిన రక్షణను గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రక్షణను గురించి మనం మాట్లాడుకునే కంటే ముందు ఒక ప్రశ్నతో ముందుకు సాగి వెళ్దాం. మీరందరూ రక్షణ పొందారా? రక్షణ పొందారా అంటే మీ ఆన్సర్ ఏంటిది? ఎస్ అంటారా, నో అంటారా? ఎస్ అనే అంటాం. రక్షణ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. రక్షణ అనేది అర్థం కాకుండా రక్షణ తర్వాత చేసే కార్యాలు వ్యర్థమవుతాయి. ఉదాహరణకు బాప్తిసం తీసుకోవాలా అంటారు. బాప్తిసం అంటే ఏంది, రక్షణ అంటే ఏంది? డెఫినేషన్ తెలియదు, అర్థం కాదు. బాప్తిసం తీసుకున్నామా రక్షణ పొందినట్టే అంటారు. ఈ రీసెంట్గా నేను కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు బాప్తిసం తీసుకున్నాం అన్నటువంటి సంగతి తెలియచేశారు. ఏమ్మా ఎందుకు తీసుకున్నావు బాప్తిసము అని అంటే, దయ్యాలు పడుతున్నాయని, రకరకాల బాధలు వస్తున్నాయని, రకరకాల సమస్యలు వస్తున్నాయని, వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే బాప్తిసం తీసుకుంటే మేలు కదా అనుకుందంట. అది ఆమెకున్నటువంటి ఉద్దేశం. బాప్తిసం ఎందుకు తీసుకుంది? అందుకు తీసుకుంది. ఒక తమాషా విషయం ఏంటంటే, చాలాసార్లు చెబుతూ ఉంటాను, నాకు బాప్తిసం ఇచ్చిన తాత ఒక ఉదాహరణ చెప్పేవాడు ఎప్పుడు. ఒక ఆమె మందిరానికి వచ్చిందంట. ఆమె కూడా బాప్తిసం తీసుకోవాలని అనుకున్నదంట. బాప్తిసాలు ఇస్తా ఉంటే బాప్తిసం ఇచ్చేటప్పుడు ఒక మాట అడగడం సర్వసాధారణం. ఏమంటారంటే, నీవు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించావా అని అడుగుతారు. అంటే అంగీకరించాను అని అంటారు. నీ పాపాలకు క్షమాపణ కలిగింది అని నీకు నమ్మకము, నిశ్చయత ఉందా అంటే ఉంది అని అంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. ఆ సంఘంలో ఆయనతో పాటు నీవు కూడా వెళ్తావు అన్న శుభప్రద నిరీక్షణ నీకుందా అని అడుగుతారు. అంటే నిరీక్షణ నాకుంది అని. యేసు ప్రభు వారు నీ పాపాల కోసం మరణించాడని నువ్వు విశ్వసిస్తున్నావా అని. విశ్వసిస్తున్నాను అని. ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతారు. అడిగినప్పుడు వాటన్నిటికీ యథార్థమైన సమాధానం చెప్పాలి. అయితే ఈమె గారు వచ్చారు. వచ్చినప్పుడు, అమ్మా ఎందుకు బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నావు అన్నాడు. అంటే ఏం లేదు అయ్యా, ఆదివారం నాడు మా అత్త మా ఆయన ఇద్దరు చర్చికి పోతున్నారు. నన్నొక్కదాన్ని బర్రెల దగ్గర ఉంచుతున్నారు. ఆ రోజు బర్రెలు కాసుకోవడానికి నేను ఒక్కదానే పోవాలి. వీళ్ళిద్దరు ఎక్కడికి పోతున్నారు? హ్యాపీగా స్నానాలు చేసి రెడీ అయ్యి చర్చికి వెళ్తున్నారు. ఎందుకు వచ్చింది? నేను కూడా బాప్తిసం తీసుకుంటే నేను చర్చికి రావచ్చు కదా, బర్రెలుగా పని పోతుంది అని చెప్పేసి నేను బాప్తిసం తీసుకోవడానికి వచ్చాను. చాలా తప్పు ఇంటెన్షన్. నువ్వు బాప్తిసము తీసుకున్నా తీసుకోకపోయినా అది కాస్త లేట్ అయినా దానివల్ల నీకు ప్రమాదం ఉండదు. అంతకంటే ముందుగా నీవు నేను పొందవలసిన కార్యము, చేయవలసిన కార్యం ఏదైనా ఉందంటే అది రక్షణ కార్యం. రక్షణ కార్యం. ఈ రక్షణ కార్యం దేనితో ప్రారంభమవుతుంది? దేనితో ప్రారంభమవుతుంది అంటే మారు మనస్సుతో ప్రారంభమవుతుంది. అందుకని గత ఆదివారం చదివించిన మాట దగ్గరికి రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 37-38 వచన భాగాలు చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము
37, 38 వచ్చిన భాగాలు చదువుకుందాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చాలు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. నేను గత వారంలో చెప్పాను, మరోసారి చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఎన్ని కార్యాలు దాగి ఉన్నాయి చెప్పండి. 1, మారు మనస్సు పొంది. 2, పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది. 3, పరిశుద్ధాత్మ అను వరమును పొందుడి. 3 కార్యాలు ఉన్నాయి. 3 కూడా ఒకదాని తర్వాత ఒకటి జరగవలసి ఉన్నదే. కొన్నిసార్లు ఈ 3 కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరగవచ్చు. వింటున్నారా? ఈ 3 కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 3 జరగవచ్చు, లేదా వితిన్ ఫ్యూ డేస్లో ఒకదాని తర్వాత ఒకటి జరగవచ్చు, వితిన్ ఏ ఇయర్లో ఒకదాని తర్వాత ఒకటి జరగవచ్చు. ఇంకంటున్నాను, వితిన్ ద లైఫ్ పీరియడ్ ఒకదాని తర్వాత ఒకటి జరగవచ్చు. కానీ జరగవలసినటువంటి క్రమము మాత్రం మారకూడదు. జరిగే వాటి మధ్యలో ఉన్న వ్యవధి మారవచ్చు. అంటే బాప్తిసం పొందే కంటే ముందు ఏం కలగాలి? పాపక్షమాపణ జరగాలి. అదే మారు మనస్సు అంటాం. మారు మనస్సు అనేది జరగాల, తర్వాత బాప్తిసం పొందాల. బాప్తిసం పొందుతున్నప్పుడే నీకు పరిశుద్ధాత్ముడు నీ మీదకి రావచ్చు, లేదా ఈ 3 ఒకేసారి జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు రావచ్చు. బాప్తిసము పరిశుద్ధాత్మునికి మధ్యలో వ్యవధిని మనము చెప్పలేము, ఎప్పుడైనా ఉండొచ్చు. యేసు ప్రభు వారు బాప్తిసం పొందుతున్నప్పుడు, పొంది బయటికి వస్తున్నప్పుడు అని అక్కడ రాయబడింది, పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాను. ఎవిడెన్స్, పర్ఫెక్ట్ ఎవిడెన్స్. బాప్తిసం పొందిన తర్వాత అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అలాగే వాక్యం వింటున్నప్పుడు బాప్తిసానికి సరిపోయినంత మనస్సు నీకు వచ్చినప్పటికీ పరిశుద్ధాత్ముడు నీ మీదకి రావచ్చు. ఏది ఏమైనా వీటన్నిటికీ మొట్టమొదట జరగాల్సింది మాత్రం చాలా ఇంపార్టెంట్. అదేంటిది? పాప క్షమాపణ లేదా మారు మనస్సు లేదా రక్షణ. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. 1, రక్షణ పొందటం. 2, పాపక్షమాపణ కలగటం లేదా మారు మనస్సు పొందటం. అన్ని ఒకదానికి సంబంధించిన పదాలే. ఇది నేటి రోజుల్లో చాలా కన్ఫ్యూషన్ అయిపోయింది. చాలా కన్ఫ్యూషన్ అయిపోయింది. ఎలాగంటే చక్కగా మందిరాలకు వెళ్తారు, చక్కగా అక్కడ పాటలు పాడతారు, చక్కగా వాయిద్యాలు వాయిస్తారు, చక్కగా తమ టాలెంట్స్ అని ప్రదర్శిస్తారు, చక్కగా పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఉంటారు. అన్నీ జరుగుతున్నా కానీ వాళ్ళలో రక్షణ కార్యము జరగలేదన్న సంగతి వారు గుర్తెరగరు. దాని గురించిన జ్ఞానము వారికి ఉండదు. నేను చెబుతున్నాను వినండి. రక్షణ అనే కార్యమును జరగనీయకుండా, రక్షణ అనే కార్యము, పాపక్షమాపణ, మారు మనస్సు అనే కార్యము నీలో జరగనించుకోకుండా దేవుని పనిలో పాలు పంపులు పొందుతున్నావు అంటే, పిలువని ఫంక్షన్కి వచ్చి, శత్రువు యొక్క ఫంక్షన్కి వచ్చి పనిచేస్తున్నటువంటి వాడు ఉంటాడు చూడండి, సమాధానము లేకుండా పని చేయడానికి వస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. అంటే నువ్వు చేస్తుంది దేవుని పనే, నువ్వు చేస్తుంది దేవుని కార్యమే, కాదనటానికి లేదు. కానీ దేవునితో నీకు ఏముంది అనే సంగతి నువ్వు మర్చిపోతున్నావు. నిజంగా నీకు దేవునికి మధ్యలో సమాధానం ఉందా? నిజంగా దేవునికి నీకు మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడిందా? లేదు. యేసుక్రీస్తును విశ్వసించనంత వరకు మనము ఎవరము చెప్పండి? దేవునికి శత్రువులమై ఉన్నాం. ఏమై ఉన్నాం? శత్రువులమై ఉన్నాం. యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచిన నాడు పాప క్షమాపణ నీవు కన్ఫెస్ అనేది నీ పాపములకు కలిగినప్పుడు
దేవా నేను పాపిని అని ఒప్పుకొని ఒక దినాన స్ట్రాంగ్ డెసిషన్, రక్షణ తీర్మానం ఎప్పుడైతే తీసుకుంటావో ఆ దినము నీ జీవితానికి ఏం కలిగినట్లు? రక్షణ కలిగినట్లు. ఆ దినము నుంచి నీకు దేవునికి మధ్యలో సంబంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆయన కార్యాలు ఎన్నైనా చెయ్యి, అది ఆయనకు ఇష్టం. అలా జరగకుండా ఆయన కార్యాలు ఎన్ని చేసినా అవి లెక్కలోనికి రావు. చిన్నపిల్లలు చేస్తున్నారు, చిన్నపిల్లలు పనిచేస్తున్నారంటే అది వేరే కథ. కానీ రక్షణ పొందాలి అన్న ఆలోచన నీకు కలిగిన నాటి నుంచి దేవుని ఎదుట నీవు సమాధానం పొందకుండా బ్రతుకుతున్నావని అర్థం. రక్షణ పొందాలి అన్నది ఎవరి ఇంటెన్షన్? మొదట దేవుని ఇంటెన్షన్ అన్న సంగతి. రెండవది ఎవరి బాధ్యత అంటే నా బాధ్యత అన్నది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని మాటలు అలా నేను చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి ఉన్నది. 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. చాలు. రక్షణ పొందాలి అన్నది ఎవరి ఇంటెన్షన్? మొదట దేవుని ఇంటెన్షన్, దేవుని యొక్క చిత్తము అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే రక్షణ పొందటము అన్నది ఏమిటి? దేవుని చిత్తం అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్తం. ఇచ్చయించుచున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇష్టపడుచున్నాడు, కోరుకొనుచున్నాడు, లేదా ఆయన చిత్తము అనే అర్థాలు వస్తాయి. ఆయన చిత్తము అంటే అనే అర్థాలు వస్తాయి. ఆయన కోరిక అది. ఏం కోరిక అయినది? ఎవరు రక్షణ పొందాలని? చూడండి, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని కోరిక మనుషులు రక్షణ పొందాలని. నీవు రక్షణ పొందావా? పొందితే ఏం నెరవేర్చినట్లో తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టు, దేవుని కోరికను తీర్చినట్టు లెక్క. దేవుని చిత్తం అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు, మనిషి అయిన ప్రతి వాడు మొట్టమొదట చేయాల్సిన దేవుని చిత్తం ఏది అని అంటే రక్షణ పొందాలంతే. అది రక్షణ పొందకుండా, పాప క్షమాపణ నీ జీవితంలో జరగకుండా, మారు మనస్సు అనే అనుభవం లేకుండా ఎంత దేవుని దగ్గరికి వచ్చినా వ్యర్థమే, ఎంత కన్నీరు కార్చినా వ్యర్థమే. నేను మరలా చెప్తున్నాను, చాలాసార్లు ఈ పాఠం చెప్పినప్పుడు అల్లా చెప్తూనే ఉంటాను. రక్షణ పొందిన వానికి, పొందని వానికి దేవునితో ఉన్న సంబంధం ఎలాంటిది అని అంటే, ఒకడు బయటికి వచ్చాడంట, ఇంటి బయటికి వచ్చి అమ్మా అన్నం పెట్టు అన్నాడట. ఎవడు? ఎక్కడ నిలబడ్డాడు? బయట నిలబడ్డాడు, ఇంటి బయట. లోపలికి రావడానికి ఛాన్స్ లేదు వాడికి. లోపలికి రాలేడు వాడు. ఎవరు? భిక్షగాడు. ఏమని పిలుస్తున్నాడు? అమ్మా, పదంలో తప్పులేదు, పదంలో కరెక్టే ఉంది, అమ్మా అన్నం పెట్టు అన్నాడు. కానీ ఎక్కడ నిలబడ్డాడు? బయట నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, లోపల ఉన్నటువంటి తల్లి వాడికి అన్నం పెట్టొచ్చు. చాలాసార్లు ఉంటే ఏం చేస్తాం? పెడతాం. లేకపోతే ఏమంటాం? పోయి రాపో అంటాం. అవునా కదా? రెండవది, వాడికి వేడి అన్నం పెడతామా లేకపోతే చల్లన్నం పెడతామా? చూస్తాం ముందు ఏమైనా మిగిలిపోయినది ఉందో లేదని. ఉంటే పెట్టేస్తారు, లేకపోతే తప్పదనుకుంటే అప్పుడు వేడిది పెడతారు. వేడిది పెట్టాలనేది నీ ఇష్టం. పెట్టు లేకపోతే లేదు. పెట్టకూడదు అనుకుంటే పంపించేస్తావు, లేకపోతే పెట్టేస్తావు ఆకలిస్తుందని. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను? వాడు అన్నం అడిగాడు, వాడు పిలిచింది అమ్మ అన్నాడు.
ఓకే, ఉన్నదానికి రెస్పాండ్ అవ్వడం ధర్మమైంది, ఉంటే పెట్టేయడం జరిగింది, క్లియర్. కానీ వాడు మాత్రం లోపలికి రావడానికి అర్హత మాత్రం వాడికి లేదు. రెండవ పర్సన్ ఇదే మాట అన్నాడు, అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టు అన్నాడు. వీడెవడు? వీడు లోపల ఉన్నాడు. ఎక్కడున్నాడు? వీడు లోపల ఉన్నాడు. వీడెవడు? కొడుకు. ఇప్పుడు ఇంట్లో అన్నం లేదు, ఏం చేసిద్ది? పోయి రాపు అని అంటదా తల్లి? ఏమంటది? ఉండు నాన్న కాసేపు 5 నిమిషాలే టకామని చేసేస్తాను, వేడివేడిగా అన్నం చేసి పెట్టేస్తాను. ఎందుకు ఇంత రెస్పాన్సిబిలిటీ? కొడుకు కాబట్టి. రెండవది, వీడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడా లోపల ఉన్నాడా? లోపల ఉన్నాడు. పెట్టాలా పెట్టకూడదు అనేది ఆప్షనా మ్యాండేటరీనా? ఇక్కడ మ్యాండేటరీ, పెట్టాల్సిందే. ఎందుకంటే కొడుకు కాబట్టి. బాధ్యత ఉంటుంది లోపల ఉన్నవాడి మీద, లోపల ఉన్నవాడి మీద ప్రేమ ఉంటుంది, లోపల ఉన్నవానికి పెట్టాలి అని ఆశ ఉంటుంది, ఖచ్చితంగా చేసి పెడుతుంది. నేను ఎందుకు 2 మాటలు చెప్తున్నానంటే, ఇద్దరు పిలిచింది అమ్మ అని, ఇద్దరు కోరుకుంది అన్నం పెట్టమని, ఇద్దరి ఆశ ఒకటే. కానీ ఒకరి మీద రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒకరి మీద రెస్పాన్సిబిలిటీ లేదు. ఒకరికి ఆప్షనల్, ఒకరికి మాత్రం కంపల్సరీ, మ్యాండేటరీ. ఇది ఇద్దరు ఎవరికి పోల్చబడింది అని అంటే, బయటున్నవాడు రక్షణ పొందనివాడు, లోపలికి వచ్చినవాడు రక్షణ పొందినవాడు. నేను అంటున్నాను, లోపలికి వచ్చి వాక్యం వినొచ్చేమో కానీ యేసయ్య దృష్టిలో నువ్వు బయట ఉన్నవాడవి, రక్షణ పొందకపోతే అంతే. రక్షణ పొందిన వారు ఎవరో తెలుసా? ఆయన ఇంటిలోనికి వచ్చిన వారు మాత్రమే కాకుండా ఆయన బల్ల చుట్టూ కూర్చున్నవారు. అది అందుకని యేసు ప్రభు అందరి ప్రార్థనలు ఆలకిస్తాడా లేదా? దేవుని నమ్మిన వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడా? నమ్మని వాళ్ళ కూడా ఆలకిస్తాడా? చెప్పండి. అందరివి ఆలకిస్తాడు. లోపల ఉన్న వాళ్ళకైనా బయట ఉన్న వాళ్ళకి కూడా సహాయం చేస్తాడా? బయట ఉన్న వాళ్ళు కూడా సహాయం చేస్తాడు. ఏమని రాయబడింది? ఆయన అందరికీ ఉపకారి అని రాయబడింది. అందరికీ ఉపకారం చేస్తాడు. కానీ కొందరి ఎడలనే ఆయన బాధ్యత కలిగిన వాడై ఉంటాడు. వారెవరు అంటే ఆయన పిల్లలు. ఎప్పుడయ్యారు ఆయన పిల్లలు? వారు ఒకప్పుడు బయట ఉన్నవారే, కానీ ఎప్పుడు అయ్యారు ఆయన పిల్లలు అంటే రక్షణ పొందిన నాడు అయ్యారు. రక్షణ పొందిన నాడు ఆయన పిల్లలయ్యారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. ఎప్పుడయ్యారు ఆయన పిల్లలు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. చాలు. ఒకడికి అధికారము అనుగ్రహించబడుతుంది. ఎవరు? ఎందరు తన్ను అంగీకరించెదరో, అనగా తన నామమందు విశ్వాసముంచుదురో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం. ఇది రక్షణ పొందటం. రక్షణ పొందకుండా పాటలు పాడుతూ క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవులని అనిపించబడుతూ దేవుని పిల్లలమని నీవు అనుకుంటున్నప్పటికీ, ఏమి ప్రార్థనలు చేసుకుంటున్నప్పటికీ, బైబిల్ చదువుతున్నప్పటికీ, వాక్యం వింటున్నప్పటికీ, యేసయ్యనే నా దేవుడని నువ్వు అనుకుంటున్నప్పటికీ నీవు మాత్రం దేవుని పిల్లలవు కాదు. ఇది లెక్క. ఇది లెక్క అంతే. ఆయనే చెప్పాడు. అయితే ఎప్పుడు ఆయన పిల్లలు అవుతారంటే తన్ను అంగీకరించిన నాటి నుంచి ఆయన పిల్లలవుతారు. ఆయన పిల్లలవుతారు. ఇది ఇలా అవ్వాలని ఎవరి కోరికంట? తిమోతి పత్రికలో చదివచ్చాం. ఎవరి కోరిక? దేవుడు కోరుకొనుచున్నాడు. దేవుడు కోరుకొనుచున్నాడు. దేవుని ఇచ్చ. అందుకని నువ్వు రక్షణ పొందితేనే మొదట ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడవవుతావు. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచునట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని
కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరి ఎడల దీర్ఘశాంతమై ఉన్నాడు? రక్షణ పొందని వారి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అంటే దీర్ఘశాంతము ఎప్పుడు వస్తుంది తెలుసా? ఒకరి మీద కోపం ఉంటుంది, కానీ కోపము చూపించకుండా ఆగడాన్నే దీర్ఘశాంతం అంటారు. అర్థమైందా? యాక్చువల్గా వానికి పడాల దెబ్బ, వాడిని యాక్చువల్గా కోపం వాని మీద చూపించాలి, కానీ వెయిట్ చేస్తాం. ఎందుకంటే మన కోపం తగ్గేటట్టుగా వాడు ప్రవర్తిస్తాడేమో అని చూస్తాం. అంతవరకు వెయిట్ చేసి ఆ వెయిటింగ్ని ఏమంటాము? దీర్ఘశాంతం. వాడు ఆ దీర్ఘశాంతం అయిపోయేంత వరకు కూడా వాడు మారలేదనుకో, ఏం పడుతుంది? దెబ్బ పడాల్సిందే, దెబ్బ పడుతుంది ఇంకంతే. అయితే ప్రభు అంటున్నాడు, వారి ఎడల దీర్ఘశాంతము కనపరిచెను. అయితే ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడు నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు. ఏం కోరుకుంటున్నాడంట? అందరూ మారు మనస్సు పొందాలని కోరుకొనుచున్నాడు. అమ్మా, ఒక్కటి గ్రహించుదాం, నీవు పాపివా కాదా? పాపి అయిన ప్రతివాడు మారు మనసు పొందాల్సిందే. రెండవది, పాపం వలన వచ్చు జీతం ఏమిటి? మరణం. అది నిత్యమైన నరకాగ్ని. ఈ ముక్క నీకు అర్థమైతే దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి ఆరాటం నీలో ఉంటుంది. దాని కొరకై నీవు మారు మనసు పొందుతావు. మారు మనసు పొందకపోతే దేవుని మహోగ్రత మనుషుల మీదకి దిగి వస్తుంది. 10వ వచనాన్ని చూడండి, ఎంత భయానకమైన పరిస్థితి కనబడుతుందో చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రంతో లయమైపోవచ్చు, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చాలా జాగ్రత్త. పంచభూతములు మహావేంద్రముతో ఒకనాడు లయమైపోతున్నాయి. దేవుని మహోగ్రత మనుషుల మీదకి దిగి రాబోతుంది. దాని నుంచి తప్పించుకునేవాడు ఎవడు ఉండడు ఇక. అయితే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము అన్నాడు. యేసయ్యా, నేను పాపిని, నా పాపాలు క్షమించు నాయనా, ఇక్కడి నుంచి నేను నీకోసం బ్రతుకుతా ప్రభువా. నీవు నా కోసం కల్వరి శిలువలో మరణించావనియో, నీవు నా కోసం ఆ రక్తాన్ని కార్చావనియో దాని మీద నేను విశ్వసిస్తున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని ఒక మాట అడిగితే యోహాను సువార్తలో చెప్పబడినట్లుగా ఎందరూ తన్ను అంగీకరించెదరో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచుదరో, వారందరూ కూడా ఏమవుతారు? దేవుని పిల్లలవుతారు. ఎప్పుడైతే నీవు ఆ కార్యాన్ని నెరవేర్చుకుంటావో అప్పుడే నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడవుతావు. లేదంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు అన్న సంగతి మనకు అర్థం కావాలి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచన భాగాన్ని చదువుకున్నాం. 5వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువు. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. చాలు. అసలు మానవులను దేవుడు ఎందుకు నియమించాడంట? ఎందుకు పుట్టించాడంట? ఎందుకు ఉన్నారంట మానవుడు అంటే దేవుడిచ్చిన రక్షణ పొందటానికే ఉన్నాడంతే. అందుకే నియమించాడు. అందుకనే ఏమంటున్నాడు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు కానీ ఉగ్రత పాలగటానికి కాదు. ఇది అర్థం కాని మానవుడు ఏమంటాడు తెలుసా? దేవుడు ఎందుకు పుట్టించినాడు, ఎందుకు చంపుతున్నాడు అని అంటాడు. నీకు అర్థమైతే కదా, దేవుడు నిన్ను నియమించింది ఎందుకు అర్థమైతే కదా. ఎందుకు నియమించాడు దేవుడు నిన్ను నన్ను? రక్షణ పొందటానికి నియమించాడు. రక్షణ పొందుటకే నియమించాడు. అంటే దేవుని పిల్లలు కావటానికే ఆయన ఉద్దేశం. నిన్ను పుట్టించాడంటే మొదట నీవు నెరవేర్చవలసిన ధర్మం ఏమిటంటే రక్షణ పొందటమే. రక్షణ పొందటమే. రక్షణ పొందకపోతే బహు భయంకరమైన వేదన అనేది గుర్తుపెట్టుకోవాలి. మంచిది. రక్షణ పొందకపోతే రక్షణ పొందని వాని సాక్ష్యం ఏంటో మనం చూద్దాం. ఇంతవరకు ఈ మాటలలో ఎవరు చెప్పారు? రక్షణ పొందిన వారిని గుర్చిన
మాటలు, వారి సాక్ష్యము మనం చూసాం. రక్షణ పొందాలి, అది దేవుని కోరిక. రక్షణ పొందాలి, అది దేవుని చిత్తం. రక్షణ పొందితే మేలు, ఉగ్రత నుంచి తప్పించబడతాం. రక్షణ పొందాలి, దేవుడు చేయించుతున్నాడు. రక్షణ పొందిన వారికి దేవుని పిల్లలే అధికారం ఉంది అన్న సంగతులు అలా దేవుని నమ్మినటువంటి వారు ఇచ్చినటువంటి సాక్ష్యం చూస్తున్నాం. దేవుని నమ్మకుండా రక్షణ పొందకుండా ఉన్న వారి సంగతి ఏంటో ఒక్కసారి ఆలోచించేద్దాం. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచన భాగం నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చాలు చాలు చాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈ కథ మనకు తెలుసు. ఏమిటిది? ధనవంతుడు లాజరు కథ. భూమి మీద ధనవంతుడు లాజరు ఇద్దరు బ్రతికారు. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయినప్పుడు ఒకరు అబ్రహాము రొమ్మునకు కొనిపోబడ్డారు, ఒకరైతే పాతాళమునకు తీసుకొని పోబడ్డారు. అబ్రహాము రొమ్మును అనగా అది పరదైసుకు సూచనగా కనబడుతుంది. అక్కడ నెమ్మది గల స్థానమునకు సూచనగా కనబడుతుంది. పాతాళము అన్నది వేదన స్థలముగా కనబడుతుంది. అక్కడ అగ్ని జ్వాలలలో యాతన అనేది కనబడుతుంది. పాతాళంలో అక్కడికి ఒక వ్యక్తి వెళ్ళాడు. అబ్రహాము రొమ్మునకు వెళ్ళిన వాడు ఎవరు అనంటే లాజరు. పాతాళమునకు వెళ్ళిన వాడు ఎవడు అనంటే ధనవంతుడు. ఈ ధనవంతుని యొక్క విజ్ఞాపన ఇప్పుడు కనబడుతుంది. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? సత్యాక ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ప్రార్థన ఎప్పుడు చేయాలి? బతుకున్నప్పుడే ప్రార్థన చేయాలి. అది చావక ముందే ప్రార్థన చేయాలి. చచ్చాక చేసేది ఏముండదు. చచ్చాక నేను పొందాల్సింది ఇంకేముండదు. పొందాల్సింది వేదన మాత్రమే. వేదనలో యాతన పడాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదు. ఇప్పుడు ఆ ధనవంతుడు ఇస్తున్న సాక్ష్యం ఏమేమి చెప్తున్నాడో చూడండి. 1:24 వచనం. తండ్రివైన అబ్రహామా, నా ఇంత కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుక చల్లార్చుటకు లాజరును పంపుము. అంటే ఇప్పుడు తన నాలుక ఏం కోరుకుంటున్నది? దప్పిక పడుతుంది. లాజరు వేలు కొనలో ఒక చుక్క అట్లా వేస్తే బాగుంటుంది. అంటే ఒక నీటి చుక్క యొక్క వాల్యూ పాతాళంలో కనపడుతుంది. వాటర్ వాల్యూ అంటే అక్కడ దప్పిక తీరే స్థానము కాదు. ఈరోజు ఎట్టున్నామంటే మనం దప్పిక అవుతున్నా కానీ నీళ్లు తాగడానికి చేత కావడం లేదు ఎవరికి. ఎందుకని? లేచిపోవడానికి చేత కాదు. నీళ్లు తాగండి బాగా. ఒకనాడు నీళ్లు లేని స్థానానికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ మహావేదన. నిన్న రాత్రి ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, చాలా క్వశ్చన్లు అడిగాడు. అన్న, హృదయం అంటే ఏంది, గుండె అంటే ఏంది అన్నాడు. ఏం చెప్పాలా? మీరైతే ఏం చెప్తారు అతనికి? గుండె అంటే ఏంది, హృదయం అంటే ఏంది అన్నాడు. చెప్పాను, తమ్ముడు రెండు ఒకటే. గుండె అని ఫిజికల్గా తీసుకుంటే అది శరీరానికి సంబంధించింది. దాంట్లో 4 గదులు ఉంటాయి. చిన్నప్పుడు మనం చదువుకున్నాం. రక్తం శుద్ధీకరణ జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ టు సర్క్యులేట్ ద బ్లడ్ టు ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ ఇన్ ద బాడీ. అది గుండె అవుతుంది. మరి హృదయం అంటే ఇట్లాంటి గుండెనే ఆత్మకు ఒకటి ఉంటుంది అని చెప్పాను. ఇలాంటి గుండెని ఆత్మకు ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో మెయిన్ పార్ట్ ఫర్ ద స్పిరిచువల్ బాడీ. అది ఆత్మ సంబంధమైనటువంటి బాడీ కూడా ఒకటి ఉంటుందమ్మా. సినిమాల్లో చూపించినట్టు ఏదో కనబడే గాలి కాదు. ఆత్మ అంటే ఏంది? ఇట్టే ఉంటాం. చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, నాలుక ఉంటుంది. ఇడేమంటున్నాడు ఇడు? అంటే ధనవంతుడు సచ్చినాక ఏముంది? ఇడికి నాలుక ఉంది. నాలుక దప్పికొనొచ్చున్నది. యాతన కనబడుతుంది. నాలుక మీద నీళ్లు కోరుతున్నది. అంటే ఆత్మ సంబంధమైన బాడీకి కూడా ఏముంటుంది? నాలుక ఉంటుంది. ఫిజికల్ బాడీని ఎలా దేవుడు నిర్మించాడో అదే రూపాన ఆత్మ సంబంధమైన బాడీ కూడా ఉంటుంది. ఒకటేంటంటే ఇది చచ్చిపోతుంది, అది సావదు.
అంతే, ఇది చచ్చిపోతుంది, అది చావదు. అందుకని వాడు ఇస్తున్న టెస్ట్ మనీ, రే రక్షణ పొందలేదా ఇంకా మీరు? ఇదిగో రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే పాతాళానికి నాలాగా వస్తారు, నాలుక మీద నీటి కోసమై చచ్చిపోతారు, జాగ్రత్త అని టెస్ట్ మనీ ఇస్తున్నాడు. ఇది నా ప్రసంగం కాదు, ధనవంతుని ప్రసంగం ఇది. అర్థం చేసుకోవాలి, రక్షణను గురించిన వాల్యూ ఏంటో అర్థం చేసుకోవాలి. దేవుని గురించిన స్మరణ నీకు అర్థమైంది, దేవుని గురించిన నాలెడ్జ్ నీకు వచ్చింది, లోకంలో ఉన్న టెక్నాలజీ నీకు అర్థమవుతుంది, కానీ దేవుని వాక్యం అర్థం కావటం లేదంటే ఎంత సాకులు చెప్తున్నావో కదా. ఈ రోజుల్లో సాకులు చెప్పే వాళ్ళ పిల్లలు ఎంతమంది అయ్యారో. 12 ఏళ్లకు 13 ఏళ్లకే మొబైల్ పిండి పిండి చేసి అర్థం చేసుకుంటున్నారు, కానీ టెక్నాలజీ పిండి పిండి చేసి అర్థం చేసుకుంటున్నారు, కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు అర్థం కానట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎంత నటిస్తున్నావో, ఎంత నటిస్తున్నారు నేడు. అందుకనే ఒకనాడు దేవుడు వచ్చినప్పుడు ఈ లోకపు నటన ఏమవుతుందంట, గతించిపోవును అని రాయబడింది. పాతాళంలో ఉన్న ధనవంతుడు మొరపెడుతున్నాడు, అయ్యా ఇక్కడికి వస్తే ఇలా ఉంటుంది. ఇంకేమంటున్నాడు చూడండి ఆయన ప్రసంగంలో, నేను అగ్ని జ్వాలలలో ఏమవుతున్నాట, యాతన పడుచున్నానని కేకలు ఏం వినపడుతున్నాయండి? కేకలు వినబడుతున్నాయి. కేకలు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఇక్కడ నువ్వు అరవకపోవచ్చు, కానీ ఒకనాడు పాతాళంలో మాత్రం ఏం చేయాల్సి వస్తుంది? అరవాల్సి వస్తుంది. మాత్రమే కాకుండా అగ్ని జ్వాలలు ఏం చేస్తున్నాయంటే అతన్ని యాతనకు గురి చేస్తున్నాయి. అంటే నీ ఆత్మ సంబంధమైన ఒక శరీరము, అది కూడా అగ్ని జ్వాలలకు రిఫ్లెక్ట్ అయ్యి ఏమైపోతుంది? కాల్చబడుతుంటుంది. అది ఆత్మ అండి, ఏం కాలుతుంది? నో, దానికి ఒక శరీరం ఉంది, అది కూడా వేదన పొందుతుంది, యాతన పడుతుంది. ఈ శరీరమైనా ఒకడు అంటించుకొని చచ్చాడంటే 1 గంటకు చచ్చిపోతాడు. ఈ శరీరం అయిపోయింది, మట్టిలో మన్నైపోయింది. కానీ ఆ శరీరం మాత్రం అగ్ని ఆరదు, పురుగు చావదు. యాతన, నిరంతర యాతన. ఇంత వాల్యుబుల్ కలిగిన ఈ రక్షణ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నామన్నది అర్థం చేసుకోవాలి. నేను మాట చెప్తున్నాను, ఒకవేళ రక్షణ పొందిన వారం ఇక్కడ ఉన్నామా, అయితే మన కళ్ళెదురుగా ఎంతమంది రక్షణ లేకుండా పోతున్నారో ఆలోచన చేద్దామని మాటలు చెబుతున్నాను. ఇంకా చూడండి, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టము అయినట్టు సుఖము అనుభవించినవి, అలాగునలే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడింది. పాతాళ సాక్ష్యాలు ఇవి. ఎట్లుందంట పాతాళం? మీకు మాకు మధ్యలో పెద్ద అగాధం ఉంది అంటున్నాడు. అమ్మా, ఈరోజు గ్యాప్ ఉండకపోవచ్చు ఎవరెవరికి మధ్యలో, నమ్మినోనికి నమ్మనోనికి గ్యాప్ లేకపోవచ్చు. ఇద్దరు జిగ్రీలాగా చాలా దగ్గర చేతులు చేసుకొని చట్టాపట్టాలు వేసుకొని తిరగచ్చు, కానీ ఈ లోకంలో మీ ఇద్దరికి ఏం మధ్య గ్యాప్ లేకపోవచ్చు. అని పరలోకంలో నీకు వారికి మధ్యలో అగాధం. నమ్మిన వాడేమో అబ్రహాములో అనగా పరదేశంలో సంతోషంతో ఉంటే, నమ్మని వాడు యాతన, బహుయాతన, భయంకర యాతన స్థానమందు వేదన పొందుతున్నాడు. ఎంత గ్యాప్! దెర్ ఈస్ ఎ గ్యాప్. ఆలోచించండి. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చోవచ్చు, కానీ ఆనాడు దేవుని సన్నిధిలో కూర్చోవడానికి వీలు లేదు. పాతాళ సాక్ష్యాలు వినబడుతున్నాయి. రక్షణ ఎంత ఇంపార్టెంటో పాతాళ సాక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి. యాతన పడుచున్నాడు. ఇంకా మాట ఒకటి ఆశ, వాడి ఆశ ఏంటో చూడండి, 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. వీడి ప్రార్థన చూడండి, రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు వీడు. ఎవరు రక్షణ పొందాలని? వాళ్ళన్నోళ్ళు రక్షణ పొందాలని. అంటే ఇంతవరకు ఇతడు రక్షణ పొందలేదు, పాతాళానికి ఎటుపోయాడు. ఇప్పుడు ఇతని ఆశ ఏంటి? అయ్యా, నాకు ఎంతమంది ఉన్నారంట? 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి
ఇదిగో నీవు ఒకనిని పంపిన ఎడల, పంపితే అప్పుడు వారు ఈ మాటలు తెలుసుకొని రక్షణ పొందుతారు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ధనవంతుడు చెప్తున్నాడు. ఎట్లా రక్షణ పొందుతారంట? పాతాళంలో ఉన్న ఈ సిచ్యువేషన్ కనుక నువ్వు చెప్పావనుకో, వాళ్ళు రక్షణ పొందుతారయ్యా, నేను ఇక్కడ వేదన పొందుతున్నాను చూడు, అది కానీ చెప్తే వాళ్ళు రక్షణ పొందుతారు. ఇదిగో ఆ ఇంటికి కొంతమందిని పంపించవా అని అంటున్నాడు. ఎవడు పోవాలంట ఈయన ఆశ? చచ్చిపోయినోడు ఒకటి లేచిపోయి చెప్తే నమ్ముతాడంట, లేకపోతే నమ్మరు. ఈయన ఆశలు బాగున్నాయి లేదా కన్సిడర్ చేసుకుందాం, యాక్సెప్ట్ చేసుకుందాం. ఏమేం కావాలి వీడికి? బయట ఉన్న రక్షణ పొందాలంటే ఒకటి, పాతాళంలో ఉన్న సిచ్యువేషన్స్ చెప్పాలి. రెండవది, చచ్చిపోయిన లేచి ఒకడు వెళ్ళి చెప్పాలి. ఇవి వాని ఆశలు. ఇలా చెప్తే వాళ్ళు రక్షణ పొందుతారు. నేనంటే ఇలాగున్నాను, వీడి ఆశ బాగుంది. ఇప్పుడు ఈ ఆశ ప్రకారంగా నెరవేర్చబడిందో లేదో మనం చూద్దాం. ఒకటి, పాతాళమును గూర్చి వివరించటం అవసరం అన్నాడు కదా. ఈరోజు నిలవబడి నేను కూడా వివరిస్తుంది అది. వివరించటానికి దేవుని లేఖనం రాయబడింది. అందుకే ఇవి నేరుగా పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుని యొక్క మాటలు లిఖించబడ్డాయి ఇక్కడ యేసు ప్రభు చెప్పటం వలన. అబ్రహాము కాలము నాటి, లాజరు కాలము నాటి సంగతులను గూర్చి జరిగిన ఆ సంగతులు రాయబడి ఇప్పుడు ప్రకటించబడుతున్నాయి. ఈ టాస్క్ కంప్లీట్. ఇట్ట కాదు, నువ్వు ఇట్లా అడుగుతావు, ఇట్ట కాదు. ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాలా? చచ్చిపోయినోడు లేయాలా, అప్పుడైతే నమ్ముతా. అలాగైతే నీ కోసం, నా కోసం చనిపోయి ఒక వ్యక్తి తిరిగి లేచాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పాతాళమునకు వెళ్ళి మరణించి మృతుల లోకానికి వెళ్ళి తిరిగి లేచి వచ్చి మరలా ఆయన ప్రకటించాడు. అనేక మందికి కనబడుచు అనేక మందికి సువార్త ప్రకటించాడు. ఆ సువార్త రగులుకొని ఇప్పుడు నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చింది. అది ఇప్పుడు ప్రకటించబడుతుంది. ఎవరు ప్రకటించారు చెప్పండి? చనిపోయి తిరిగి లేచిన వాడు ఒకడు ప్రకటించాడు. ఇప్పుడు పాతాళములోని ఆశ నెరవేర్చబడిందా? ఆ లెక్క ప్రకారమే ప్రకటించబడుతుంది. ఒకటి, పాతాళ పరిస్థితులు ప్రకటించబడుతున్నాయి. రెండవది, చనిపోయి తిరిగి లేచిన వాని వలన ఈ మాటలు ప్రకటించబడుతున్నాయి. మృత్యుంజయుడైన యేసుక్రీస్తు వలన ఈ మాటలు ప్రకటించబడ్డాయి లోకానికి. ఆయన సువార్తయే నేడు మన దగ్గరికి వచ్చింది. ఇప్పటికీ కూడా నమ్మలేదంటే, ఈ మాటలు చెప్పినా కూడా నమ్మి మారు మనసు పొందలేదంటే, పాతాళానికి వెళ్తే పాతాళంలోని ధనవంతుడు కూడా తూ అంటాడు. నేను ఏమంటాడు? తూ అంటాడు. ఎందుకని? ఈ మాటలు చెప్తే నన్ను నమ్మొచ్చని నేను అనుకున్నాను రా, ఇంత చెప్పినా కూడా నమ్మలేదంటే నీ బతుకు ఎసరా అంటాడు. వాడికి ఇచ్చి అనిపిస్తుంది. ఇప్పుడు పాతాళం వెళ్తే ప్రభునందు ప్రియులారా, పాతాళం చెబుతుంది, పాతాళ వేదనలు చెబుతున్నాయి, పాతాళాన్ని చూసిన వారు చెబుతున్నారు, పాతాళాన్ని అనుభవించిన వాడు చెబుతున్నాడు, పాతాళం నుంచి తిరిగి వచ్చి లేచిన వాడు చెబుతున్నాడు. ఇంత చెప్పినా కానీ రక్షణ అంటే నాకు వద్దు, పాపమే బాగుంది అని బ్రతికేవాడిని ఇంకేమనాలి? ఒకనాడు చూసి 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 ఆయన దీర్ఘశాంతం ఇక అలా ఆగిపోతుంది. ఏం ప్రారంభమవుతుందో తెలుసా? ఆయన మహోగ్రత ప్రారంభమవుతుంది. ఎంత ఇంపార్టెంట్ ఉంది కాబట్టి యూదా రక్షణను గురించి రాయాలని ఏమనుకున్నాడంట? విశేషమైన ఆసక్తి కలిగి ఉంది. రక్షణ పొందాలని దేవుడే ఇచ్చేయించాడంట. రక్షణ పొందటానికి మనుషులను నియమించాడంట. ఇది దేవుని కోరిక. ఆ కోరికలోనికి రాకపోతే ఇంకా ఈ లోకంలో ఏదో ఉందని ఆశిస్తే ఒకనాడు ఏం చూడాల్సి వస్తుంది? పాతాళాన్ని రుచి చూడాల్సి వస్తుంది. పాతాళానికి వెళ్లకుండా రక్షణ పొందటం వలన నువ్వు ఏం నెరవేర్చిన వాడు అవుతావు? దేవుని చిత్తాన్ని. అది గుర్తుపెట్టుకోవాలి. ఏం నెరవేరుస్తావు? దేవుని చిత్తాన్ని. ఈ పాటను ముగిస్తుంది. ఈ మాటలు ఆలోచన చెప్పండి. హౌ ఇంపార్టెన్స్ అబౌట్ ద సాల్వేషన్. ఈరోజు నా హృదయాభిలాష, నా ప్రార్థన, నా అంతరంగ ముందున్న వేదన ఏంటంటే, అందరినీ సమకూర్చి ప్రార్థన పెట్టాలన్నది కాదు, అందరికీ కావలసిన ప్రసంగాలు ప్రకటించాలన్నది కాదు. ఇలాగనుకుంటే ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. ఈరోజు కొరువైంది ఏంటో తెలుసా? రక్షణ కొరువైంది.
లక్షల మంది దేవుని ప్రార్థన స్థలానికి వెళ్తున్నారు. నేను మరలా చెప్తున్నాను, లక్షల మంది అక్కడ ఏడుస్తున్నారు, లక్షల మంది ఆరాధనలో కన్నీళ్లు విడుస్తున్నారు. ఈ వీడియోస్ అందరిని కదిలిస్తున్నాయి, కానీ ఏడ్చేవాడు కూడా పొందట్లేదు రక్షణ, చూసేవాడు పొందట్లేదు రక్షణ. ఏడుస్తూ ఏడుస్తూ నరకానికి చస్తున్నారు. ఇది ఇంటెన్షన్. ఈరోజు దేవుని ఆశ రక్షణ పొందాలి. ఒకనాడు అమాయకమైన దేవుని హృదయాన్ని బాధ పెట్టి నరకానికి వెళ్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, వాడు ఏడ్చాడు, దేవుడు అన్నం పెట్టాడు. జాబ్ లేదంటే ఏడ్చాడు, జాబ్ ఇచ్చాడు. వివాహం కాలేదంటే అడిగాడు, వివాహాన్ని ఇచ్చాడు. భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు. అన్నీ అనుభవించి నరకానికి వెళ్ళాడు. దేవుడు బాధపడుతున్నాడు. అన్నీ అడిగాడు, కానీ ఏం అడగలేదు? రక్షణ అడగలేదు. అన్నీ ఉన్నాయి, కానీ రక్షణ పొందలేదు. తలలో వంచండి. క్లోజ్ యువర్ ఐస్. I want to explain more and more about the salvation, but there is no time. This is very important and mandatory to each and every one. చనిపోతున్న వారు సందేశం ఇసుకుని వెళ్తున్నారు. చనిపోయిన వారు సందేశాన్ని ఇచ్చేశారు. చనిపోయి తిరిగి లేచిన వాడు కూడా సందేశాన్ని ఇచ్చాడు. ఆ ముగ్గురిని గురించిన సందేశాల మీద సందేశాలు నేడు బ్రతుకుతున్న వారు ఇస్తున్నారు. కానీ ఇంకా సందేహివై బ్రతుకుతున్నావు ఎందుకు? సందేశము నీ హృదయాన్ని తాకడం లేదా? యేసుక్రీస్తు వాల్యుబుల్, నీ జీవితాన్ని మార్చేవాడని, నీ బ్రతుకును మార్చేవాడని నీకు ఇంకా అర్థం కాకపోతే దేవుడైనా ఏం చేస్తాడు చెప్పండి? అందరి తలలు వంచండి. ఒకవేళ రక్షణ పొందింటే శబాష్, గుడ్, నీ వల్ల దేవునికి ఏ బాధ లేదు. అయితే నీ వలన ఒక్కరైనా రక్షణ పొందటానికి ఆశించు. ఒకవేళ రక్షణ పొందలేదా, ఇదే మిక్కిలి అనుకూల సమయం కావచ్చు. నేడే రక్షణ దినం కాబోలు. ఆలస్యం చేయకుండా ముందు రక్షణ పొందుతావా? ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఎంతకాలం ఈ జీవితం?